ఏంటండి ఇది 1 2 3 శ్రీ చైతన్య నారాయణ వాళ్ళలాగా ఎలా జరిగింది అసలు? అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, పాలిటెక్నిక్ లెక్చరర్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, గ్రూప్ 4 అండ్ జెన్కో. ఇన్ని జాబ్స్ కొట్టారు కదా? ఎస్ సార్. ఎలా స్ట్రాటజీ ఉండేది మీది? నేను ఒక 5-6 ఇయర్స్ ఏది వాడలేదు సోషల్ మీడియా అసలు. నాకు ఫోన్ కూడా డబ్బా ఫోన్ ఉండేది సార్, చిన్న ఫోన్, ఏది నోకియా లాంటి. ఏపీపీఎస్సీ ఏడబ్ల్యూ ఏదో ఎగ్జామ్ అయింది, సరే ఏదో రాద్దామని వెళ్ళాను. వెళ్తే క్వశ్చన్ పేపర్ తీసుకొచ్చాను రిటర్న్ లో వచ్చేటప్పుడు. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కూర్చొని క్వశ్చన్ పేపర్ ఇవ్వ చూస్తాను అని అన్నారు. అందులో సర్ఫేస్ టెన్షన్ కి యూనిట్స్ ఏంటి అని ఒక క్వశ్చన్ వచ్చింది. నేను దానికి ఆన్సర్ టిక్ పెడతాను కదా, అది తప్పు టిక్ పెట్టాను అనమాట. అరే నీకు ఇది కూడా తెలీదా అని చెప్పి అందరూ నవ్వారు. ఎప్పుడు అనిపించలేదా ఎందుకు మనకు అవసరమా, పెళ్లి చేసుకుని వెళ్ళిపోదాం అనిపించేది సార్. మా ఫ్రెండ్స్ అప్పుడు నేను చదువుకున్న వాళ్ళందరూ యుఎస్, జర్మనీ అలా వెళ్ళిపోయి సెటిల్ అయిపోయి ఇల్లు, కార్లు కొనుక్కొని కొత్త కొత్త బట్టలు వేసుకొని ఫొటోస్ పెడుతున్నప్పుడు అలా అనిపించేది. ఈ 6 జాబ్స్ కొట్టడానికి ఏదో ఒక స్టోరీ ఉండొచ్చు నాకు తెలిసి. ఒక బుక్ ఉండేది సార్, మా నాన్న చదవమని ఇచ్చేవాళ్ళు. ఓకే. బీటెక్ లో నేను దాన్ని తీసి అలా పక్కన పడేసాను. తర్వాత నాకు అదే హెల్ప్ అయింది, ఎత్తుక్కున్నాను. సో ఆ బుక్ లో ఉండేది. మీరు కూడా చదవండి వ్యూవర్స్, మేడం గారు సక్సెస్ అయినట్టు మీరు అవుతారు, ఇక్కడికి వస్తారు. వెల్కమ్ టు భీష్మ అకాడమీ. నేను మీ బీకే రావు. మట్టిలో ఆణిముత్యాల సిరీస్లో భాగంగా మనం ఈరోజు మరొక అద్భుతమైన ఆణిముత్యాన్ని తీసుకురావడం జరిగింది. ఆమె స్నేహ గారు. వంట రూమ్కే పరిమితం కావాలని అనుకోలేదు. సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు సాధించాలనే పట్టుదల, లక్ష్యంతో సమాజం చుట్టాలు చెప్పే సూటిపోటి మాటలకు ఎక్కడ తలొంగకుండా ప్రైవేట్ కంపెనీలు రిజెక్ట్ చేసినా కూడా ఏకంగా 1 కాదు 2 కాదు 3 కాదు ఇలా చెప్పుకుంటూ పోతే 6 జాబులు క్రాక్ చేసి ఈరోజు మన భీష్మ అకాడమీ స్టూడియోకి రావడం జరిగింది. ఆమె స్నేహ గారు. మేడం నమస్తే. మేడం నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఫైన్ సార్. ఏంటండి ఇది 1 2 3 శ్రీ చైతన్య నారాయణ వాళ్ళలాగా ఎలా జరిగింది అసలు? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి సార్? అంటే ఫస్ట్ జాబ్ నుంచి స్టార్ట్ చేస్తారా, 6th జాబ్ చెప్తారా, ఏం చెప్తారనుకుంటున్నారు? ఐ డోంట్ నో సార్ ఎక్కడ అనేది. బీటెక్ నుంచే స్ట్రగుల్ ఫేస్ చేశాను. చిన్నప్పుడు అంత వీవర్ జస్ట్ నార్మల్ కిడ్ సార్. ఈ 6 జాబ్స్ కొట్టడానికి ఏదో ఒక స్టోరీ ఉండొచ్చు నాకు తెలిసి. అది మీ బాల్యంలో అయినా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. అయితే మీ బాల్య నేపథ్యం ఎలా జరిగిందండి? అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మై ఫాదర్, మేము 4 members సార్ ఫ్యామిలీ. మై ఫాదర్ వాజ్ అన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఓకే. ఆయన we were middle class family sir, not even above middle class or below middle class అన్నట్టు కాదు. ఫైనాన్షియల్ గా we were okay. just financial needs, lifestyle కోసం ఏమేం నీడ్స్ కావాలో బేసిక్ నీడ్స్ we were able to fulfill. సో మా మదర్ వచ్చేసి హోమ్ మేడ్. ఓకే. తమ్ముడు ఇప్పుడు ఎంబీబీఎస్ అయిపోయింది, ఈజ్ అ డాక్టర్. సో చిన్నప్పటి నుంచి అయితే యావరేజ్ కిడ్, పెద్ద కోరికలు ఏదో అవ్వాలి ఏదో లేదు సార్. 10th or 11th ర్యాంకర్ అలా. ఓకే. నాట్ ఫస్ట్ నాట్ లాస్ట్, జస్ట్ యావరేజ్ అంతే. అలా స్కూల్లో అయితే అలా ఉండేది. బీటెక్ తర్వాత కొంచెం ఫేస్ చేశాను. అంటే ఎలా? బీటెక్ లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయ్యాయి సార్. క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో నేను కొట్టలేకపోయాను, ఏది క్లియర్ చేయలేకపోయాను. ఇంటర్వ్యూస్ ఇచ్చాను సార్, ఇచ్చాను 6 to 7 ఇంటర్వ్యూస్ వెళ్ళాను, కానీ అవ్వలేదు, కుదరలేదు. దట్స్ వెన్ ఇలా కాదు, ఇది కుదరట్లేదు. సో ఈ ఫర్ నౌ ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఎక్స్పెన్సెస్ కి ఎంతో కొంత మనకి రాగలితే చాలు అని చెప్పి గేట్ ఎగ్జామినేషన్ అని ఒకటి ఉంటుంది, గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ఇంజనీరింగ్. అది రాస్తే జస్ట్ క్వాలిఫై అయితే ఎంటెక్ సీట్ రావచ్చు. ఎంటెక్ లో స్టైపెండ్ వస్తుంది 12,500 అని నాకు చెప్పారు, మా సిస్టర్ చెప్పింది. సో సరే దీనికి ప్రిపేర్ అయ్యి ఆ డబ్బులు ఏదో తీసుకుందాం, ప్రస్తుతానికి ఎక్స్పెన్సెస్ కవర్ చేసుకుందాం, మరి ఫ్యామిలీకి బర్డెన్ అవ్వకుండా ఉండాలి అన్నట్టు అది రాసి క్వాలిఫై అయ్యాను. 20 days ఏదో వేరే బుక్స్ ఏస్ కాలేజ్ నుంచి కొన్ని బుక్స్ తెచ్చుకొని ప్రిపేర్ అయ్యాను. అలా నాకు ఓయూలో సీట్ వచ్చింది, ఉస్మానియా యూనివర్సిటీ సీట్ వచ్చింది. ఎంటెక్ జాయిన్ అయిన తర్వాత ఎన్విరాన్మెంట్ చేంజ్ అయిపోయింది, యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్ అయిపోయింది, కొత్త ఫ్రెండ్స్ అయ్యారు. ఆ ఫ్రెండ్స్ నన్ను చాలా పుష్ చేశారు. దే వర్ మై టర్నింగ్ పాయింట్.
ఈ బీటెక్ అయిపోయిన తర్వాత అరౌండ్ 6 to 7 కంపెనీస్ మిమ్మల్ని రిజెక్ట్ చేశాయి. మీ ఫ్రెండ్స్ అందరూ మంచి మంచి కంపెనీల్లో సెలెక్ట్ అయ్యారు. అప్పుడు ఎలా అనిపించిందా అండి? నేను అరే ఇంత ఫెయిలియరా, మనకు అసలు ఏమీ రాదా అనేది అనిపించింది. తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఐ హ్యాడ్ నో ఐడియా. ఏం చేయాలి అంటే అసలు ఒక థాట్ కూడా రావట్లేదు. మా డాడీ పుష్ చేసేవాళ్ళు, గేట్ కి ప్రిపేర్ అవ్వు అని ఎప్పటి నుంచో చెప్పేవాళ్ళు. బీటెక్ లో ఉన్నప్పటి నుంచే పుష్ చేసేవాళ్ళు, కానీ నేను వినలేదు. నేను సినిమాలకి అటు ఇటు ఫ్రెండ్స్ తో తిరుగుతూ ఉండేదాన్ని. సో తర్వాత రియలైజ్ అయ్యి మేబీ ఇది ఒకటి ఛాన్స్ ఇద్దాము, లెట్స్ సీ హౌ ఇట్ గోస్ అన్నట్టు గేట్ రాసాను. దట్స్ హౌ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అయితే అక్కడ నుంచే స్టార్ట్ అయింది. ఈ బీటెక్ అయిపోయిన తర్వాత ఇంట్లోనే కూర్చున్నారు, ఎంటెక్ లేదు అలా అని చెప్పేసి. అంటే బీటెక్ అయిపోయిన వెంటనే సార్ నాకు ఎంటెక్ 2016 లో బీటెక్ అయిపోయింది. 2016 జూన్ లో బీటెక్ అయిపోయింది. 2016 సెప్టెంబర్ లో నాకు ఎంటెక్ సీట్ వచ్చేసింది. ఓకే, వచ్చేసింది, వెంటనే వెళ్ళిపోయాను. సో ప్రశాంతంగా ఉన్నారు? ప్రశాంతంగా ఉన్నాను. తట్టుకోలేండి కదా ఇంట్లో. అవును. అమ్మమ్మ నాయనమ్మ ఎవరైనా ఉన్నారా ఫ్యామిలీలో? అమ్మమ్మ ఉన్నారు సార్, కానీ వాళ్ళది కూడా పెద్ద ప్రెషర్ ఏం లేదు సార్. ప్రెషర్ ఏం లేదు. నాన్న నా వరకు తెచ్చేవారు కాదు. బయట ఎంత ఉన్నా కూడా ఎవరు ఏం అడిగినా నా వరకు వచ్చేది కాదు. అది డాడీ ప్రిన్సెస్. ఆయనే అన్ని చూసుకునేవారు. నీకెందుకు, నేను చూసుకుంటా కదా, నువ్వు చదువు మీద పెట్టు చాలు, నీ ఎఫర్ట్ నువ్వు పెట్టు అన్నట్టు. మరి అమ్మ అనేది కాదా, ఎందుకు ఈ చదువులు ఇవన్నీ మనకు? మా నాన్న ఏదంటే అమ్మదే అంతే. సో నాకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉండే సార్. ఓకే, వాళ్ళు ఒక్కరు కూడా ఒక మాట అనలేదు. ఇన్ని ఇయర్స్ అవుతుంది, ఏంటి ఎలా చేస్తున్నావు, మాకు బర్డెన్ అవుతున్నావు, వేరే ఏదన్నా చెయ్యి, జాబ్ చూసుకో, ఒక్క మాట కూడా అనలేదు. Group 2 చదవాలని, లేదంటే Group 1 చదవాలని, లేదంటే ఈ టెక్నికల్ గా మీ కోర్ సబ్జెక్ట్ చదవాలని ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే ఆలోచన ఎప్పుడు వచ్చింది మనల్ని? ఎంటెక్ జాయిన్ అయ్యాక ఒక 4-5 months బానే ఉన్నది సార్. 12,500 వస్తున్నాయి నెలకి, ఏదో బట్టలు కొనుక్కుంటున్నాం చాలు అనుకున్నాను. దేర్ వాజ్ ఏ ఫ్రెండ్, రేణుక అని ఒక ఫ్రెండ్, నా క్లాస్మేట్ ఉండేది. అప్పుడు APPSC AEE ఏదో ఎగ్జామ్ అయింది. సరే ఏదో రాద్దామని వెళ్ళాను. వెళ్తే క్వశ్చన్ పేపర్ తీసుకొచ్చాను రిటర్న్ లో వచ్చేటప్పుడు. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కూర్చొని క్వశ్చన్ పేపర్ ఇవ్వు చూస్తాను అని అన్నారు. అందులో సర్ఫేస్ టెన్షన్ కి యూనిట్స్ ఏంటి అని ఒక క్వశ్చన్ వచ్చింది. నేను దానికి ఆన్సర్ టిక్ పెడతాను కదా, అది తప్పు టిక్ పెట్టాను అనమాట. అరే నీకు ఇది కూడా తెలీదా అని చెప్పి అందరూ నవ్వారు. రేణుక అనే అమ్మాయి, నువ్వు అలా కాదు, నీ గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువ ఉంది, నువ్వు ఇప్పటికిప్పుడు వెళ్ళి ఎక్కడో దగ్గర జాయిన్ అవ్వు అని, మేడీజీ కానీ ఏజ్ కానీ జాయిన్ అవ్వు, హెల్ప్ అవుతుంది, ఖచ్చితంగా గేట్ క్రాక్ చేసి మనం పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కి వెళ్ళిపోదాం అని చెప్పి నన్ను తీసుకెళ్ళి, అలా నేను మేడీజీకి వెళ్ళాను. ఎంటెక్ చేస్తూనే మేడీజీలో జాయిన్ అయ్యాను. అది 1 year కోర్స్ ఉండేది. 2016 లో ఎంటెక్ జాయిన్ అయ్యాను. 2017 ఫిబ్రవరికి మేడీజీలో జాయిన్ అయిపోయాను. 17 నుంచి అంటిల్ డిసెంబర్ 1 year కోర్స్. మార్నింగ్ 10కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 4 వరకు OU కాలేజ్లో ఉండేదాన్ని. 5:30 to నైట్ 9:30 మేడీజీ కోచింగ్. 10కి ఇంటికి వచ్చి తినేసి ఆ రోజు మేడీజీలో ఏమేమి చెప్పారో చూసుకొని ప్రాబ్లమ్స్ చేసుకొని మళ్ళీ 12:30కి అలా పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచి కాలేజ్కి వెళ్ళిపోయేదాన్ని. ఒక చిన్న సంఘటన మిమ్మల్ని హార్డ్ వర్క్ చేసే షీ వాజ్ ది ఇనిషియల్ పుష్ సార్. నాకు ఇనిషియల్ గా పుష్ చేసింది అయితే తనే. నాకు అప్పటికి జీరో నాలెడ్జ్, అసలు ఏది రాదు, తనే పుష్ చేసి పంపించింది. మరి కోచింగ్ తీసుకుంటున్నారు, కోచింగ్ తీసుకుంటూనే ఎంటెక్ కూడా చేస్తున్నారు. ఈ టైంలో ఎన్ని జాబ్స్ మిస్ అయ్యాయి? అంటే రాసిన అన్ని వచ్చేసాయా? లేదు సార్, గేట్ రాస్తూ ఉన్నాను. త్రూ గేట్ PSUs అప్లై చేసుకోవచ్చు, కాకపోతే దానికి కొంచెం స్కోర్ ఎక్కువ ఉండాలి. నేను ఆ స్కోర్ రీచ్ అయ్యేదాన్ని కాదు. ONGC ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, వెళ్ళాను కానీ నేను క్లియర్ చేయలేకపోయాను. RRB JEE మధ్యలో 2019లో RRB JEE నోటిఫికేషన్ వచ్చింది, అది కూడా క్లియర్ చేయలేకపోయాను. అండ్ HMWS అని చెప్పి హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అని ఒక ఎగ్జామ్ 2020లో పడింది, అది నోటిఫికేషన్. అది కూడా క్లియర్ అంటే అది ఎగ్జామ్ అయింది, ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఇంటర్వ్యూలో క్లియర్ చేయలేకపోయాను. క్లియర్ అవ్వలేదు. దట్ వాజ్ స్పాన్ ఆఫ్ 5 to 6 years సార్. 5 to 6 years? అవును. ఎలా అండి అప్పుడు? అంటే
ఎలా అసలు ఎంత స్టాండర్డ్ ఎలా ఉండగలిగారు 5 to 6 years అంటే? నాన్న సార్, నాన్న ఏం కాదు నీతో అవుతుంది నాన్న, యూ కెన్ డూ ఇట్ అన్నట్టు. ఏ ఎగ్జామ్ కి డాడీ నాకు ఇంత తక్కువ వచ్చాయనంటే అరే ఏం కాదు నాన్న నెక్స్ట్ ఎగ్జామ్ చూద్దాం అని అనేవాళ్ళు. హీ వాజ్ దేర్, ఆయన ఉండబట్టే ఇలా ఇక్కడ వరకు. ఎప్పుడు అనిపించలేదా ఎందుకు మనకు అవసరమా పెళ్లి చేసుకుని వెళ్ళిపోదాం అనిపించేది సార్. డాడీ లాగా సెటిల్డ్. నేను వచ్చిన కాలేజ్ శ్రీనిధి సార్, శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బీటెక్. అందులో రిచ్ వాళ్ళే ఉంటారు. మా ఫ్రెండ్స్ అప్పుడు నేను చదువుకున్న వాళ్ళందరూ US, జర్మనీ అలా వెళ్ళిపోయి సెటిల్ అయిపోయి ఇల్లు కార్లు కొనుక్కొని కొత్త కొత్త బట్టలు వేసుకొని ఫొటోస్ పెడుతున్నప్పుడు అలా అనిపించేది. అప్పుడు ఇన్స్టాగ్రామ్ తీసేసి వాట్సాప్ తీసేసి అన్నిటికీ సోషల్ మీడియాకి దూరం అయిపోయాను. నేను ఒక 5-6 years ఏది వాడలేదు సోషల్ మీడియా అస్సలు. నాకు ఫోన్ కూడా డబ్బా ఫోన్ ఉండేది సార్, చిన్న ఫోన్, వాడేదాన్ని కాదు. ఆఫ్టర్ AEE ఒకటి జాబ్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ సిమ్ దాంట్లో వేసుకొని వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకొని అలా సోషల్ మీడియాలోకి వచ్చాను. ఫస్ట్ ఏ జాబ్ వచ్చింది మీకు? ఏ ఇయర్ లో వచ్చింది? మొన్ననే సార్ 2022లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాశాను. 2024లో మొన్న లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. ఫస్ట్ పేపర్ క్యాన్సిల్ అయింది అనుకుంటా కదా, పేపర్ లీకేజ్ అయింది. అప్పుడు ర్యాంక్ వచ్చిందా? ఫస్ట్ టైం వచ్చింది అండ్ సెకండ్ టైం కూడా వచ్చింది. అప్పుడు కూడా వచ్చింది, ఇప్పుడు కూడా వచ్చింది. ఆ తర్వాత అన్ని వరుసగా వచ్చాయి సార్. లైక్ 1-2 months గ్యాప్ లో ఎగ్జామ్స్ జరిగాయి, AEE, AE అవన్నీ. AEE మేము ఫస్ట్ టైం రాసాం, అది క్యాన్సిల్ అయింది. మళ్ళీ సెకండ్ టైం రాసాం. సెకండ్ టైం రాసినప్పుడు మళ్ళీ వరుసగా అన్ని పెట్టారు. 2-3 months ఆఫ్ గ్యాప్ లోనే అన్ని. ఏమేమి పోస్ట్ వచ్చాయి చెప్పండి కొంచెం మన వాళ్ళకి. ఒకటి కొట్టడానికి ఇబ్బంది అంటుంటారు, ఒకసారి ఆ 6 పోస్ట్ ఏంటో చెప్పండి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, పాలిటెక్నిక్ లెక్చరర్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, గ్రూప్ 4 అండ్ జెన్కో. చూసారు కదండి, చెప్తుంటేనే 1 minute అయ్యేటట్టుంది. అలా 1 minute చెప్పుకోవడానికి 6 years కష్టపడింది పాపం మేడం గారు. మేడం, అయితే ఈ స్ట్రాటజీ ఎలా ఉండేది మీది ప్రిపేర్ అవ్వడానికి? ఇన్ని జాబ్స్ కొట్టారు కదా, ఎలా స్ట్రాటజీ ఉండేది మీది? నేను స్ట్రాటజీ మార్చడం 2020లో HMWS నోటిఫికేషన్ అని పడింది కదా సార్. దాని తర్వాతనే ఐ అండర్స్టూడ్ దట్ టెక్నికల్ గా నేను కొంచెం స్ట్రాంగ్ గానే ఉన్నాను, బట్ జనరల్ స్టడీస్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని అర్థమైంది. సో టెక్నికల్లో ఏ పేపర్ అయినా there are 2 papers సార్. One paper is for technical studies and another is for general studies. First paper 150 questions, 2 marks each. Second paper 150 questions. సో 150 questions లో I was able to do 100 to 110 కరెక్ట్ గా చేయగలిగేదాన్ని టెక్నికల్లో. జనరల్ స్టడీస్ లో 40 to 50 కూడా వచ్చేది కాదు, అక్కడ ఇలా అలా ఉండేది. సో అలా జనరల్ స్టడీస్ కోసం గేట్ మాస్టర్స్ అనే అకాడమీ జాయిన్ అయ్యాను. అక్కడ వాసు సార్ అని చెప్పి ఒక సార్ని కలిసాను. ఆయన గైడ్ చేశారు, క్వాలిటీ అవన్నీ చెప్పేవాళ్ళు. అండ్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి నేర్చుకునేదాన్ని. అంటే జనరల్ స్టడీస్ బల్క్ గా ఉండేది కదా సార్, సో ఒక్కొక్క దగ్గర నేర్చుకోవాల్సి వచ్చింది, సముద్రం అది. అండ్ ఇప్పుడు టెక్నికల్ లో కూడా జనరల్ స్టడీస్ పేపర్ అంత ఈజీగా వచ్చేది కాదు, అది కూడా టఫ్ వచ్చేది. సో అది కూడా డెప్త్ నేర్చుకోవాల్సి వచ్చేది. సో గ్రూప్ 2 ప్రిపరేషన్ కి తగ్గట్టుగా చదవాలి అనేది అర్థమైంది. తెలంగాణ మూవ్మెంట్ కి ఒక బుక్ PNR అలా చూస్ చేసుకునేదాన్ని. అండ్ టైమింగ్స్ చేంజ్ చేసేదాన్ని. మార్నింగ్ 3:30కే లేచేదాన్ని. ఏంటండి తిరిగే టైం కదా అది. అంటే అప్పుడు ఏ జాబ్ వస్తుందో తెలీదు అన్నప్పుడు అన్ని అప్లై చేసి పడేశాను సార్. అలా SI కూడా అప్లై చేశాను. SI ప్రిలిమ్స్ క్లియర్ అయింది, తర్వాత ఈవెంట్స్ కొట్టాలి. ఈవెంట్స్ కి వెళ్ళాలి అంటే రన్ చేయాలి, 800 meters రన్ చేయాలి విత్ ఇన్ 5 minutes 20 seconds. కానీ ఎంత తొందరగా క్లియర్ చేస్తే మనకు అన్ని మార్క్స్ ఎక్కువ వస్తాయి. సో అది 3 minutes 50 seconds కానీ 3 minutes 45 seconds లో క్లియర్ చేయాలి అని అనుకునేదాన్ని. సో 3:30కి లేస్తే కానీ అవన్నీ కంప్లీట్ అయ్యేవి కావు. 3:30కి లేచి 4 వరకు ఫ్రెష్ అప్ అయిపోయి 4 to 7 చదువుకొని 7కి రన్నింగ్కి వెళ్ళి అలా టైమింగ్స్ పెట్టుకొని చేసేదాన్ని. బట్ ఎవ్రీ టైమ్ ఐ హ్యాడ్ టు సెట్ 3 hours కంపల్సరీ కూర్చునేదాన్ని.
ఎప్పుడైనా ఎప్పుడు కూర్చున్నా 2.5 to 3 hours కంపల్సరీ కూర్చునేదాన్ని. ఐ హ్యాడ్ దిస్, మనం ఒక ఎగ్జామ్ రాయాలి అని అంటే 2.5 to 3 hours ఉంటుంది సార్ ఎనీ ఎగ్జామ్ మ్యాక్స్. సో మనం ఒక కంటిన్యూస్గా ఒక 2.5 hours మనం కాన్సన్ట్రేషన్ ఇవ్వగలుగుతున్నాము, ఫోకస్ ఇవ్వగలుగుతున్నాము అని అంటే అక్కడనే మనం సగం ఎగ్జామ్ని క్రాక్ చేసేసినట్టు. సో అది ముందు నుంచే ప్రాక్టీస్ చేయాలి అని నేను అనుకునేదాన్ని. అలా స్లాట్స్ పెట్టుకునేదాన్ని. ఈ డేలో ఒక 4 slots, 3:30 to 4 to 7 ఒక స్లాట్, అండ్ మళ్ళీ 10 to 12 ఒక స్లాట్. అలా స్లాట్స్ గా డివైడ్ చేసుకుంటూ చదివేదాన్ని సార్. ఈ స్లాట్స్ టైంలో ఫోన్ అయినా ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే ఎలా? లేదు సార్, నేను అసలు వాట్సాపే వాడాను కదా సార్. టీకి కూడా వెళ్ళేవాళ్ళు కదా? మదర్ అన్ని చేసి పెట్టేది, సో టీకి వెళ్ళేదాన్ని, మధ్యలో ఫుడ్ తిని పడుకోవడమే అంతే. అంటే ఆ స్లాట్ టైంలో మాత్రం ఏ డిస్ట్రాక్షన్ ఉండేది కాదు. ఓకే, ఇంట్లో చదువుకున్నారా లేదంటే? ఇంట్లోనే సార్, లైబ్రరీ ఇంట్లోనే. నా బెడ్, నేను బెడ్ పైనే కూర్చొని చదివేదాన్ని. బెడ్ పైన బుక్స్ అన్ని అలా పక్కకు పెట్టేసి దాన్ని పక్కకు తీసి మళ్ళీ చదువుకునేదాన్ని. నిద్ర వచ్చినప్పుడు అంతే. చాలా అండి. అసలు ఈ 6th జాబ్ కొట్టేటప్పుడు జిఎస్ కూడా ప్రిపేర్ అయ్యారు, అదే విధంగా కోర్ సబ్జెక్ట్ కూడా ప్రిపేర్ అయ్యారు. మరి ఇంత సబ్జెక్ట్ మీరు నోట్స్ చేసుకునే వాళ్ళ? లేదంటే? ఖచ్చితంగా సార్, నోట్స్ ఖచ్చితంగా చేసుకునేదాన్ని. నాకు డైలీ పర్ డే హాఫ్ డే టెక్నికల్, హాఫ్ డే జిఎస్ అన్నట్టు ఉండేది. అందులో కూడా 3 hours నేను చదివాను ఒక టాపిక్ అని అంటే నెక్స్ట్ 3 hours దానిపైన నేను టెస్ట్ రాయాలి. టెస్ట్ సిరీస్ కంపల్సరీ తీసుకునేదాన్ని. టెస్ట్ సిరీస్ కూడా చేశారు? ఖచ్చితంగా, బికాజ్ మన మిస్టేక్స్ తెలియవు సార్. ఆ మిస్టేక్స్ తెలియాలి అంటే ఖచ్చితంగా టెస్ట్ రాయాలి. ఆ టెస్ట్ లో 90% అబౌవ్ ఉండేలా చూసుకునేదాన్ని. పర్సెంటైల్ 90% ఉంది అని అంటే ఖచ్చితంగా ఐఎమ్ ఇన్ రేస్ అన్నట్టు అనుకునేదాన్ని. అలా ఇయర్స్, ఒక 4 years చేశాను. 4 years డైలీ రొటీన్? డైలీ రొటీన్. మా అమ్మ వాళ్ళు ఫంక్షన్స్ కి కానీ దానికి దీనికి ఎక్కడికి తీసుకెళ్లే వాళ్ళు కాదు, ఒక మాట అడిగేవాళ్ళు, నేను రాలేను అని చెప్పేదాన్ని. సో మా అమ్మ కూడా నాతో పాటు ఉండిపోయేది. పాపం మీకోసం అమ్మ కూడా ఎంజాయ్ చేయలేదు. మరి 4 years ఎక్కడికి వెళ్ళినప్పుడు అంటే మన రిలేటివ్స్ కానివ్వండి, ఎవరైనా ఉంటారు కదా మనల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు ఫంక్షన్స్ కి, లేదంటే నైబర్స్, వీళ్ళు ఏమైనా అనేవాళ్ళు కదా మిమ్మల్ని? అనేవాళ్ళు సార్, ఏందో ఈమె చదువుతుంది, ఎప్పుడొస్తుంది గవర్నమెంట్ జాబ్ అనేవాళ్ళు. నౌ దే ఆర్ సాటిస్ఫైడ్. ప్రాక్టీస్ లాగా చదువుతుంది, ఇంట్లో నుంచి బయటకు రాకుండా అనేవాళ్ళు సార్. ఇంకా ఎన్ని రోజులు చదువుతావు, నాన్నకి బర్డెన్ అవుతున్నావు అని కూడా అనేవాళ్ళు. బట్ ఇంకా వెయిట్ చేసాం, ఒకటి తీసుకున్నాక కంప్లీట్ చేయాలనిపించింది. మేడం, నాకు అనిపించేది ఏంటంటే మీకు మంచి పోస్టులు వచ్చాయి, చాలా మంచి పోస్టులు అవి అన్నీ, కానీ మీరు టీచింగ్ తీసుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ పాలిటెక్నిక్ లెక్చరర్గా చేస్తున్నారు. ఎందుకు ఇవన్నీ అంటే అవాయిడ్ చేసేసి దీన్నే తీసుకున్నారు? ఎందుకు దీన్ని చూసి ఎందుకు చేసుకున్నారు? అంటే నాకు రిగ్రెట్ ఒకటి ఉండిపోయింది సార్, Group 1 and 2కి నేను ఇంకా ఇవ్వలేకపోయాను అని. మేబీ పాలిటెక్నిక్ లెక్చరర్లో టైం కుదురుతుంది, చదువుదాము అనే థాట్లోనే పాలిటెక్నిక్ లెక్చరర్ డిసైడ్ చేసుకున్నాను. ఎన్ని సంవత్సరాలు చదువుతారు, వేరే వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. ఏమో సార్, సగం దూరం వచ్చాక ఆ ఒక్కటి కూడా ఎక్కితే అయిపోతుంది కదా అని చూడాలి. అంటే ఇంకా నాకు టైం సెట్ అవ్వట్లేదు, సెగ్రిగేట్ చేసుకోవాలి సార్. ఏది Group 1 వస్తే ఒకవేళ ఏది టార్గెట్ పెట్టుకున్నారు? నేను ఒక 4 పోస్ట్ అనుకున్నాను సార్. 4 మున్సిపల్ కమిషనర్, డెప్యూటీ కలెక్టర్, డిఎస్పీ ఆర్ సిటిఓ. ఈ 4గిట్లో ఏదో వస్తే తీసుకుంటారు. అయితే ఇప్పుడు పేపర్ లీక్ అయింది అన్న, అవును, అప్పుడు Group 1 రాశారు మీరు? అవును సార్. దాని ముందు కూడా రాశారు, అప్పుడు క్వాలిఫై అయ్యారా? అయ్యాను సార్. ప్రిలిమ్స్ అయింది, మెయిన్స్ కూడా రాశాను సార్. మొన్న మెయిన్స్ కూడా రాశాను. మీకోసం హైకోర్టు కూడా క్యాన్సిల్ చేసింది జిఆర్ లిస్ట్ కదా? మేబీ సార్, ఐ డోంట్ నో, బట్ హ్యావ్ టు సీ. నెక్స్ట్ టైం కలెక్టర్కి వచ్చి మాకు అవ్వాలి సార్, డిప్యూటీ కలెక్టర్ లాగా ఇన్వైట్ చేస్తాం మళ్ళీ భీష్మ అకాడమీ. మేడం, ఇప్పుడు ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, కామన్గా అమ్మాయిలు అంటేనే వంట రూమ్లోనే ఉండాలి, వీళ్ళకి చదవద్దు అనుకునే సమాజం ఇప్పటికీ ఉంది, చాలా వరకు ఉంది. వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ని చాలా మంది ఫేస్ చేస్తున్నారు, అది మీరు చూసే ఉంటారు. మీరు అంటే ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ఇంట్లో ఉండి చదువుకునే వాళ్ళకి,
లేదంటే గృహిణులకి అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత లక్ష్యం కోసం చదవాలనుకునే మహిళల కోసం మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఏం లేదు సార్, దే హ్యావ్ టు బిలీవ్ ఇన్ దేర్ చాయిసెస్ అంతే. వాళ్ళకి ఏది అనిపిస్తుంది అనేది స్ట్రాంగ్ గా దాని మీద నిలబడగలిగితే వాళ్ళు సక్సెస్ అవుతారు. సొసైటీలో కూడా కొంచెం వాళ్ళు చూస్తారు అసలు సొసైటీలో ఏమవుతుంది అని. చాలా మందికి ఉమెన్ కి ఇంట్లోనే ఉంటూ వాళ్ళకి బయట ప్రపంచం అనేది తెలీదు. ఫ్యామిలీ కోసమే వాళ్ళ లైఫ్ ని మొత్తం స్పెండ్ చేస్తూ ఫ్యామిలీ కోసం ఇచ్చేస్తూ ఉంటారు. మై మదర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. తనకి ఇల్లు తప్ప వేరే ఇది తెలీదు. నాన్న, నేను, తమ్ముడు వంట చేస్తుంది, క్లీన్ చేస్తుంది, పడుకుంటుంది, అంతే. తప్ప వేరే ప్రపంచం లేదు. కానీ బయట కూడా వాళ్ళు సొసైటీలో నిలబడగలగాలి. ఇన్ స్పైట్ ఆఫ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ దే హ్యావ్ టు గో అవుట్ సైడ్ అండ్ అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళకు కూడా తెలియాలి. అప్పుడే సొసైటీ కూడా వీళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం అవన్నీ జరుగుతుంది. సో వాళ్ళ చాయిసెస్ ని స్ట్రాంగ్ గా బిలీవ్ చేసి దానిపైన నిలబడగలగాలి అనేది ఒకటి చెప్తాను. ఇప్పుడు మేడం మీరు టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నారు. అవును సార్. పాలిటెక్నిక్ కాలేజ్ అంటే అందరూ అంటే జెన్జీ లేదా యంగర్ బ్యాచ్ ఉంటుంది, వీళ్ళని మీరు చూస్తున్నారు. ఇప్పుడున్న అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, డిస్ట్రాక్షన్ అవుతున్నారు పాపం. చాలా డిస్ట్రాక్షన్ సార్. మేము కిడ్స్ గా ఉన్నప్పుడు వేరేలా ఉంది, ఇప్పుడు చాలా డిఫరెంట్ ఉంది సిచ్యువేషన్. బికాస్ అప్పట్లో సోషల్ మీడియా కానీ ఫోన్ కానీ ఏది లేదు మేడం. మాకు డిస్ట్రాక్షన్ అంటే ఆటలు ఒక్కటే. అవును. ఇంటికి వచ్చాక ఆటలాడితే ఈవెన్ దాట్ వాజ్ ఫైన్. లైక్ ఇంటరాక్ట్ అవుతాము మనుషులతోటి, ఆటలాడతాము, ఒక ఫిజికల్ యాక్టివిటీ అవుతుంది, ఎంతో నేర్చుకుంటాం దాంట్లో. ఇప్పుడు అలా కాదు, ఫోన్ కి అడిక్ట్ అయిపోతున్నారు. అండ్ చిన్నప్పుడే చాలా విషయాలు జరిగిపోతున్నాయి. ఏదేదో వేరే సోది అంతా చూస్తున్నారు వాళ్ళు. వాళ్ళు చాలా కష్టం అయిపోతుంది సార్. పోను కిడ్స్ అప్బ్రింగింగ్ అనేది చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు మీరు కాలేజీలో జాయిన్ అయ్యి 1 year అయింది కదా? 6 months. 6 months అయింది. ఈ 6 months ఏదైనా కేసు మీ దగ్గర వచ్చింది పర్సనల్ గా, మేడం ఇలా జరిగింది? లేదు సార్. పేరెంట్స్ అయినా లేదంటే పిల్లలైనా? లేదు, నా వరకు ఏం రాలేదు. కానీ సమాజం పట్ల మీకు మంచి అవగాహన ఉంది. కొంచెం. పిల్లలు చెడిపోతున్నారు. పిల్లలు అయితే చెడిపోతున్నారు. ఒకవేళ మీరు మదర్ అయ్యారు, ఒక 5-6 years తర్వాత మీకు పిల్లలు ఉన్నారు, మీరైతే అంటే ఎంత సమాజాన్ని చూశారు, ఇన్ని కష్టాలు అనుభవించారు, సమాజం నుంచి సూటిపోటి మాటలు చూశారు, సక్సెస్ ని కూడా చూశారు, మీరైతే పిల్లల్ని ఎలా పెంచాలనుకుంటున్నారు మేడం? వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఇస్ సోషల్ మీడియా అయితే స్క్రీన్ టైమింగ్ తక్కువ చేయాలి సార్ చిన్నప్పటి నుంచే. మేడం వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ కానీ, అమ్మమ్మ తాతయ్యలతో మాట్లాడించడం కానీ, వాళ్ళతో యాక్టివిటీస్ కానీ అలాంటివి ఎక్కువ నేర్పించాలి అని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే డిఫరెంట్ యాక్టివిటీస్ నేర్పించాలి. లైక్ ప్లాంటింగ్ కానీ, ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ, ఎలా ఆడుకోవాలి. అండ్ వాళ్ళకి బోర్డమ్ కూడా అలవాటు చేయాలి సార్. ఇప్పుడు కొత్తగా వచ్చిన పేరెంట్స్ కూడా ఎలా అయిపోయారంటే, అరే నా బాబుకి బోర్ కొడుతుంది, ఏదో ఒకటి చెయ్యాలి. చిన్నప్పటి నుంచే ఆ బోర్డమ్ అనేది మనం తీసేస్తే తర్వాత ఆ బోర్డమ్ ని వాడు ఎలా హ్యాండిల్ చేయాలనేది వాడికి తెలియదు. సో ఇప్పటి నుంచే బోర్ కొట్టినా పర్లేదు, దట్స్ ఫైన్, హీ హాస్ టు హ్యాండిల్ ఇట్. కోపం వచ్చినా ఇట్స్ ఫైన్, హీ హాస్ టు హ్యాండిల్ ఇట్. సో అది ఇప్పటి నుంచే నేర్పించాలి. అలా అయితే నేను పెంచుదాం అనుకుంటున్నాను. స్క్రీన్ లో చూసి నేర్చుకునేది నా కిడ్స్ కే వద్దు. ఐఎమ్ అగెయిన్స్ట్ ఇట్. బికాస్ నేను నా పర్సనల్ గా నేను చూసాను సార్, నేను స్క్రీన్ వాడుతున్నప్పుడు వాడని ఆ 4 years ఉంది కదా, ఆ 4 years లో చాలా చేంజ్ కనిపిస్తుంది. చాలా మెంటల్ పీస్ వస్తుంది, ఎవరితో ఇంటరాక్షన్ ఉండదు, తొందరగా రియాక్ట్ అవ్వడం కానీ, వెంటనే చిన్న ఇన్స్టెంట్ రియాక్షన్స్ అనేవి ఉండవు, అవి తగ్గిపోతాయి. కొంచెం ఆలోచించి మెల్లగా డెసిషన్స్ తీసుకోవడం నేర్చుకుంటాం. సో అది స్క్రీన్ చాలా ఎఫెక్ట్ అవుతుంది సార్. ఇప్పుడు సోషల్ మీడియా కూడా అంటే మనల్ని చాలా పెద్ద పెద్ద ఇంటెలెక్చువల్ చెప్పే మాట ఏంటంటే, ఈ రిచ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ ఈ సోషల్ మీడియాని ఇంపాక్ట్ తోటి మిడిల్ అంటే ఎదుగుతున్న కంట్రీలు, అప్పుడప్పుడే గ్రోత్ అవుతున్న కంట్రీల మీద ఇది ఒక ఇండైరెక్ట్ గా దాడి అని చెప్తున్నారు. అంటే జస్ట్ మన మైండ్ సెట్ మనం చూసుకుంటే 30 seconds 20 seconds కంటే ఎక్కువగా ఓపిక లేకుండా చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మనం ఆలోచించే శక్తి తగ్గిపోతుంది. ఇమాజినేషన్ పవర్ కిల్ చేస్తుంది.
వాళ్ళ ఒక సంథింగ్ ఏదో జరిగింది, దానికి ఇమాజిన్ చేసుకునే పవర్ అనేది తగ్గిపోతుంది. ఆల్రెడీ దాంట్లో మీకు కనిపిస్తూ ఉంటుంది కదా, వాడి ఇమాజినేషన్ పవర్ తగ్గిపోతూ ఉంటది. చేసుకోవట్లేదు వాడు. మనకి చిన్నప్పుడేమో అమ్మమ్మ క్రియేటివిటీ దెబ్బతింటది కదా సార్. కథలు చెప్పేవాళ్ళు, అనగనగా రాజంట. ఇమాజినేషన్ ఉంటే బాగుంటుంది అంటారు. అండ్ ఈ మధ్య చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోయేసరికి మేడం గ్రాండ్ ఫాదర్స్ గ్రాండ్ మదర్స్ తో ఉండడం తగ్గిపోతుంది సార్. వాళ్ళ ప్రేమకి పిల్లల్ని దూరం చేస్తున్నట్టే. ఆ ఇంపాక్ట్ కూడా చిల్డ్రన్ లో కనిపిస్తుంది. ఒకసారి గ్రాండ్ పేరెంట్స్ తో ఉన్నాము అని అంటే వాళ్ళ వెల్ బీయింగ్ అప్పుడు ఎలా ఉందో, వాళ్ళు ఎలా పెరిగారు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, అవన్నీ వీళ్ళకి ఇండల్ చేస్తాం కదా. సో అది మిస్ అవుతుంది పిల్లలకి. ఇప్పుడు ప్రిపరేషన్ టైంలో 3:30కి లేసేవారు అంటున్నారు. అవును సార్. 3:30కి లేసి ఏం చేసేవారు? అంటే మీ డే ప్లాన్ మొత్తం ఎలా ఉండేది మేడం? అంటే నేను ఎవ్రీ నైట్ పడుకునే ముందు ఒక డైరీ ఉండేది సార్ నాకు. ఆ డైరీలో ఎవ్రీ డే పడుకునే ముందు ఐ వేకప్ అట్ 3:30 AM అని రాసుకొని 4 నుండి 7 వరకు ఏమేం చేయాలి, 7 to 8 ఏమేం చేయాలి. సో ఆ డైలీ ప్లాన్ అంతా ముందు రోజు నైటే రాసుకొని పడుకునేదాన్ని. నెక్స్ట్ డే మార్నింగ్ షార్ప్ 3:30కి నాకు ఇంకొకటి ఏంటంటే స్నూస్ పెట్టుకోకూడదు. అలారం మోగంగానే లేచిపోవాలి అంతే. 1 అలారంకి లేవాలి. అది నాకు ప్రాక్టీస్ చేయడానికి నాకు ఒక 3-4 months పట్టింది. స్టార్టింగ్ లో లేచేదాన్ని కాదు, 3-4 months తర్వాత లేచాను. సో ఫస్ట్ థింగ్ నేను ఏం చేసేదాన్ని అంటే 3:30కి లేచి డైరెక్ట్ గా బాల్కనీకి వెళ్ళి, నేను 3:30కి లేస్తే అప్పుడు సూర్యుడు ఇంకా రాడు, ఇంకా మూనే ఉంటది. మూన్ కి చూసి నాకు తర్వాత నేను ఎలా బతుకుదాం అనుకుంటున్నాను, నా లైఫ్ ఎలా ఉండాలి, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని చెప్పి ఇమాజినేషన్ చేసుకొని, ఎగ్జామ్ ఆల్రెడీ క్రాక్ చేశాను, క్రాక్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఇమాజినేషన్ చేసుకొని ఒకసారి కోరుకొని అప్పుడు లోపలికి వచ్చి ఫ్రెష్ అప్ అవ్వడం స్టార్ట్ చేసేదాన్ని. దెన్ రొటీన్ వర్క్ స్టార్ట్ అయ్యేది, ఫ్రెష్ అప్ అవ్వడం అండ్ తర్వాత ఆ 3 hours ఏం చదవాలి ఆ బుక్స్ ఓపెన్ చేసి చదువుకోవడం. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చింది చదవలేకపోతున్నాను అని అంటే ఒక 10 minutes అలా కళ్ళు మూసుకొని మళ్ళీ షార్ట్ నాప్ అంటారు కదా, పవర్ నాప్, ఆ పవర్ నాప్ నుంచి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసేదాన్ని. అంటే డే ఆఫ్టర్ అంటే ఇప్పుడు 3:30కి లేస్తున్నారు, డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తున్నారు. మధ్యలో మేము పండుకునేవాళ్ళం, మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఖచ్చితంగా పడుకునేదాన్ని సార్. 1.5 hours పడుకునేదాన్ని, లేకపోతే అలసిపోతాం, చాలా చదవలేము, కొంచెం రెస్ట్ అయితే అవసరం. ఒక బుక్ ఉండేది సార్, సీక్రెట్ అని చెప్పి మా నాన్న చదవమని ఇచ్చేవాళ్ళు. బీటెక్ లో నేను దాన్ని తీసి అలా పక్కన పడేసాను. తర్వాత అది నాకు అదే హెల్ప్ అయింది, ఎత్తుక్కున్నాను. సో ఆ బుక్ లో ఉండేది, ఏమి కావాలి అనుకున్నా ఫస్ట్ కోరుకుంటే జరుగుతుంది. బిలీవ్, ఆస్క్ అండ్ రిసీవ్. ఆస్క్, బిలీవ్ అండ్ రిసీవ్. ఏదైనా కావాలి అంటే యూనివర్స్ ని అడగాలి, యూనివర్స్ ని అడిగిన తర్వాత దాన్ని నమ్మాలి మనకు వచ్చినట్టు, తర్వాత దానంతలో అదే యూనివర్స్ విల్ కమ్ అండ్ గివ్ ఇట్ యూ ఇన్ బల్క్ అమౌంట్ అని విన్నాను. అది నమ్మాను సార్. అందుకే నేను ఇన్ని ఇయర్స్ కొంచెం కూర్చోగలిగాను అంటే ఆ బుక్ అండ్ నాన్న హెల్ప్. చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు ఇంటర్వ్యూస్ అంటే ఈవెన్ మనం కాదు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇదే డైలాగ్ చెప్పారు, సీక్రెట్ బుక్ నే చదివే వాళ్ళము. మీరు కూడా చదవండి వ్యూవర్స్, మేడం గారు సక్సెస్ అయినట్టు మీరు అవుతారు, ఇక్కడికి వస్తారు. మరి మీ హ్యాబిట్స్ ఎలా ఉండేది మేడం? లైఫ్ ఫస్ట్ థింగ్ సార్, ఒక స్టూడెంట్ కి ఉండాల్సిన ఫస్ట్ హ్యాబిట్ ఇస్ హెల్త్. ఓకే మేడం. హెల్త్ కాన్షియస్ అయితే ఉండాలి. చాలా మంది, కొంతమంది స్మార్ట్ వర్క్ చేస్తారు సార్, కొంతమంది హార్డ్ వర్క్ చేస్తారు. అవును మేడం. స్మార్ట్ వర్క్ చేసి సక్సెస్ అయిన వాళ్ళకంటే హార్డ్ వర్క్ అండ్ డిసిప్లైన్ ఉన్న వాళ్ళు ఎక్కువ సక్సెస్ అవుతూ ఉంటారు. బికాజ్ వాడు ఎక్కడైనా తప్పు చేయొచ్చు. ఈ హార్డ్ వర్క్ అనేవాడు, చేసేవాడు, ఈ డిసిప్లిన్ ఉన్నవాడు ఎక్కడ స్కిప్ చేయడానికి లేదు. అప్పుడే యూనివర్స్ ఆ హార్డ్ వర్క్ కి ఇచ్చేస్తుంది అనేది నా బిలీఫ్. సో అది చెయ్యాలి అని అంటే ఫస్ట్ మన హెల్త్ బాగుండాలి. సో హెల్త్ కోసం నేను చిన్న చిన్న చేంజెస్ నా లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకున్నాను. హెల్త్ తర్వాత మెల్లగా డిసిప్లిన్, ఈ టైంకి లేవాలంటే ఆ టైంకి లేవాలి అంతే, ఆ టైంకి చదవాలి అంటే ఆ టైం చదవాలి, ఆ రోజు ఏదనుకున్నాను అంటే అది కంప్లీట్ చేసే పడుకునేదాన్ని.
సో అది ఉండబట్టి ఇలా వచ్చింది. మీరు హార్డ్ వర్క్ చేశారా, స్మార్ట్ వర్క్ చేశారా? నేను స్మార్ట్ వర్కర్ కాదు సార్, నాకు ఎక్కువ తెలివితేటలు అయితే లేదు, నేర్చుకున్నాను పోను టైంతో నేర్చుకున్నాను అంతే. మీ సక్సెస్ మంత్ర ఏమని చెప్తారు? ఒక 5 పాయింట్స్ చెప్పాలనుకుంటే. ఫస్ట్ థింగ్ ఇస్ హెల్త్ సార్. ఓకే మేడం. సెకండ్ థింగ్ ఇస్ డిసిప్లిన్. థర్డ్ వన్ ఇస్ అసలు ఏం చదవాలి అనేది తెలుసుకోవడం. ఓకే. బల్క్ ఉంది అన్నప్పుడు దాంట్లో సెగ్రిగేట్ చేసుకొని ఎప్పుడు ఏం చదవాలి అని తెలుసుకోవడం. ఫోర్త్ వన్ ఇస్ మనల్ని మనం టెస్ట్ చేసుకోవడం, మనం ఎక్కడ ఉన్నాము అనేది లెవెల్ తెలుసుకుంటూ దాన్ని ఇంప్రొవైజ్ చేసుకుంటూ చేసిన మిస్టేక్ మళ్ళీ చేయకపోతే చాలు సక్సెస్ అవుతాం. అండ్ నిలబడగలగాలి. ఒకసారి ఫెయిల్ అయ్యామని చెప్పేసి అక్కడే ఆగిపోకుండా ముందుకి ఏం కాదు వస్తుంది ఏదో ఒక రోజు అనే దాంట్లో ముందుకెళ్ళాలి. ప్రైవేట్ కంపెనీలు రిజెక్ట్ చేసే మిమ్మల్ని, ఆ తర్వాత అరౌండ్ 4 అంటే చాలా లాంగ్ టైం చదువుకున్నారు. అవును. ఆ టైం చదువుకున్నప్పుడు మీకు మీరే సెల్ఫ్ మోటివేషన్ చేసుకునే వాళ్ళ, లేదంటే ఎవరైనా చేసేవాళ్ళ మిమ్మల్ని? అప్పుడప్పుడు నాన్న సార్ ఫెయిల్ అయినప్పుడు ఎప్పుడైనా ఎగ్జామ్ రాలేదు అన్నప్పుడు డాడీకి కాల్ చేసేదాన్ని, కాల్ చేసి ఏడ్చి అయ్యేది. అప్పుడు నాన్న చాలా సపోర్ట్ చేసేవాళ్ళు అండ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అండ్ ఇంకొకటి సార్, మన సరౌండింగ్ చుట్టుపక్కల ఎవరున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అవును. మన చుట్టూ పాజిటివ్ పీపుల్ ని మాత్రమే ఉంచుకోవాలి, హూ ఎన్కరేజెస్ యూ టు స్టడీ. లేకపోతే కష్టం. వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు అయితే మై ఫ్యామిలీ, మై ఫ్రెండ్స్, ఓయూ ఫ్రెండ్స్, అండ్ నేను కూడా వాళ్ళతో పాటు నిలబడగలిగాను. ఓకే. అయితే 3:30కి లేసి మీరు హెల్త్ కోసమో లేదంటే ఎస్ఐ ఈవెంట్స్ కోసమో ప్రిపేర్ అయ్యారంట. అవును. ఎస్ఐ ఈవెంట్స్ కోసం వెళ్ళి 5-6 మంత్ కష్టపడ్డ తర్వాత గ్రౌండ్లోకి వెళ్ళి నిలబడగానే మీ హైట్ లేదని చెప్పేసి మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టగానే ఏడ్చుకుంటూ బుక్క పెట్టి ఏడ్చేవాళ్ళంట కదా, ఏమైంది జరిగింది అక్కడ? అయితే ఎవ్రీడే ఇలా 3:30కి లేచేదాన్ని కదా సార్. 4 to 6 or 5:30 చదివేదాన్ని. 5:30కి గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసేదాన్ని, రన్ చేయడం. సో ఒక డ్యూరేషన్ ఉండేది దానికి, 5 minutes 20 secondsలో పరిగెత్తాలి. సో అది ఎంత త్వరగా రన్నింగ్ ఫినిష్ చేస్తే కొంచెం ఎక్కువ మార్క్స్ వచ్చేది. సో అది 4 minutes బిలో ఉన్నప్పుడే మనం ఫినిష్ చేసుకోవాలి అని ఒక 4 months పిచ్చిదానిలాగా ఉరికేదాన్ని. పొద్దున్నే లేచి గ్రౌండ్ లో ఒక అంకుల్ ఉండేవాళ్ళు, గుడ్ మార్నింగ్ నాన్న వచ్చావా అనేవాళ్ళు. సో అలా రోజు వెళ్ళేదాన్ని. అందరికంటే ముందు నేనే వెళ్ళేదాన్ని. వెళ్ళి చీకట్లో ఇంకా తెల్లారేది కాదు ఆ టైంలో పరిగెత్తేసి వచ్చేదాన్ని. థింగ్ ఈజ్ అక్కడికి వెళ్ళాను, బయట నేను అంతకు ముందే హైట్ చూసుకున్నాను. నేను ఒక 1.5 centimeters ఎక్కువనే ఉన్నాను, అంటే మేబీ మెజర్మెంట్స్ తక్కువ అయి ఉండొచ్చు, మరి ఐ డోంట్ నో. లోపలికి వెళ్ళాక రన్నింగ్ అయిపోయింది. రన్నింగ్ 3 minutes 50 secondsలో అయిపోయింది. ఆఫ్టర్ దాట్ హైట్ చెక్ చేయడంలో నాకు 0.5 centimeters తక్కువ ఉన్నాను. సో అలా హైట్ తక్కువ అని చెప్పి పక్కన కూర్చోబెడితే ఏడవాల్సి వచ్చింది. అప్పుడు ఎలా అనిపించేది? అంటే ఎవరు మీకు ఓదార్చలేదా? ఏడ్చాను సార్, ఇన్ని మంత్స్ ఆఫ్ కష్టం అయిపోయింది అని ఏడ్చాను. నాన్నకు ఫోన్ చేశాను, బట్ నాన్న క్యాజువల్ గానే తీసుకొని నవ్వారు. ఏం కాదు నాన్న, ఎస్ఐ ఏముందిరా, వస్తాయి మళ్ళీ వస్తాయి, మళ్ళీ చేద్దాం, ఇంకొక ఎగ్జామ్ రాద్దాం, డోంట్ వరీ అని నాన్న ఉన్నారు. ఆ టైంలోనే అంటే అది విఫలమయ్యారు. ఆ తర్వాత మళ్ళీ HMWS ఇంటర్వ్యూకి వెళ్ళారంట. అవును. అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని అప్పుడు అంటే మాక్ ఇంటర్వ్యూలో పరిచయమైన ఒక మేడానికి మీరు ఇంటర్వ్యూ ఎలా చేయాలో టిప్స్ చెప్పి పంపిస్తే ఆ మేడం సక్సెస్ అయ్యారు, మీకు జాబ్ రాలేదు. మీరు మళ్ళీ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో నిలబడి అంటే కూర్చొని క్లాసెస్ వింటూ మళ్ళీ ప్రిపేర్ అవుతున్న టైంలో ఆ మేడమే వచ్చి మీకు సక్సెస్ స్టోరీ లాగా చెప్తుంటే అప్పుడు కూడా ఏడ్చారంట. అవును సార్. ఇది నిజమేనా? నిజమే సార్. అసలు ఏం జరిగింది అక్కడ? ఇది 2021 టైంలో సార్ HMWS నోటిఫికేషన్కి ఎగ్జామ్ రాశాను. ఆ నోటిఫికేషన్లో 3 posts ఉండే సార్ ఉమెన్కి. OC ఉమెన్లో 3 posts ఉంటే 1:2 ఇంటర్వ్యూకి పిలిచారు 6 members-ని. సో ఇంటర్వ్యూ గైడెన్స్ కోసం అని చెప్పి గేట్ మాస్టర్స్ అని చెప్పేసి దిల్షునగర్లో అకాడమీకి కాల్ చేసి వెళ్ళాం. వెళ్తే అక్కడ సివిల్ వాళ్ళు వేరే బ్రాంచ్ వాళ్ళు కూడా వచ్చారు. అందులో ఒక అమ్మాయి నా ఇంటర్వ్యూ అయ్యాక చూసి
ఇంగ్లీష్ కొంచెం బాగుంది, సో కొన్ని లైన్స్ రాసి ఇవ్వండి, నేను అదే ఇంటర్ప్రెట్ చేస్తాను అని చెప్పింది. సో నేను కొన్ని లైన్స్ రాసిచ్చాను, ఇంటర్వ్యూ కూడా అయిపోయింది, అంతా అయిపోయింది. నేను క్లియర్ చేయలేకపోయాను. సో మళ్ళీ అదే గేట్ మాస్టర్స్ అకాడమీలో నేర్చుకోవడానికి జనరల్ స్టడీస్ కానీ ఏదైనా నేర్చుకుందామని చెప్పి వెనకాల కూర్చొని ఉంటే ఆ అమ్మాయి తన సక్సెస్ స్టోరీ చెప్పడానికి వచ్చింది స్టేజ్ పైనకి, సేమ్ అదే క్లాస్ రూమ్ కి. అరే నేను చెప్పిన అమ్మాయే కదా అని చెప్పి ఏడుపు వచ్చేసింది, నాకు రాలేదు అనే దాంట్లో ఏడుపు వచ్చేసింది, ఏడ్చేసాను. బయటికి వెళ్ళాక ఫ్యాకల్టీ అందరూ మళ్ళీ కన్సోల్ చేసి, ఏం కాదు, త్రీ పోస్ట్ ఉంటే నిన్ను పిలిచారు, నెక్స్ట్ నువ్వే కదా, ఆల్రెడీ టాప్ 3 వెళ్ళిపోయారు, నెక్స్ట్ 4th person నువ్వే కదా, నెక్స్ట్ నోటిఫికేషన్ లో నువ్వు వస్తావు అని చెప్పి వాళ్ళు చాలా ఎంకరేజింగ్ మాటలు చెప్పి నన్ను ముందుకు పంపించారు సార్. ఆ మేడం మీతో మాట్లాడింది అంటే మిమ్మల్ని గుర్తుపట్టిందా? లేదు సార్, లేదు. గుర్తుపట్టలేదు. నిజంగా అంటే నేను ఎక్కడో ఉన్నాను, వెనకాల ఎక్కడో కూర్చున్నాను, నేను తనకు తెలియదు. అంటే అప్పుడు మొహమాటం ఏమంటారు, ఫెయిల్ అయ్యాను అనే ఇది ఉంటది కదా సార్, నేనే చూపించలేదు. అంతే, చూపించుకోలేక నేను తనని అసలు కలవలేదు కూడా. అవసరం లేదులే, ఆఫ్టర్ సక్సెస్ చూద్దాము, ప్రస్తుతానికి నేనైతే చూపించుకోలేకపోయాను. అయితే మేడం, అంటే ఇది మిమ్మల్ని అడగకూడదు తెలియట్లేదు, కానీ మీ డాడీకి ఐసీయూలో హెల్త్ బాగోలేక ఐసీయూలో పెట్టారు. మీకు అప్పుడు ఏడబ్ల్యూ ఎగ్జామ్ ఉండేది ఒక 10 to 15 days ముందంట. 10 to 15 days ముందు ఎగ్జామ్ ఉంటే డాడీ ఏమో ఐసీయూలో పెట్టేశారు. మీరు ఐసీయూ ముందు హాస్పిటల్లో కూర్చొని చదువుకుంటూ ఏడ్చుకుంటూ కనిపించారంట. చాలా మంది ఇదే చెప్తున్నారు, ఆమె పడ్డ కష్టం అంత ఇంత కాదు, హాస్పిటల్లో ఏడ్చుకుంటూ చదివిందామా అని. అవును సార్, ఇది 2023 సార్, ఫస్ట్ ఎగ్జామ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. January 22nd నాకు ఎగ్జామ్ ఉంది మేడం. నేను అప్పటికి కంప్లీట్ అయిపోయింది, రివిజన్ అంతా అయిపోయింది, ఎగ్జామ్స్ రాస్తున్నాను. January 9th నాకు బాగా గుర్తుంది, ఏఎస్ టెస్ట్ సిరీస్ ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ పెట్టాడు. సో అందులో 2 papers కదా, మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్. మార్నింగ్ పేపర్ ఇచ్చేసాను. మార్నింగ్ పేపర్లో 120 సంథింగ్ ఎంతనో స్కోర్ వచ్చింది. సెకండ్ పేపర్ ఇవ్వాలి. సెకండ్ పేపర్ ఇస్తున్నప్పుడు నాకు అన్నోన్ నంబర్ నుంచి కాల్స్ వస్తున్నాయి. ల్యాప్టాప్లో ఎగ్జామ్ రాస్తున్నాను, నేను ల్యాప్టాప్కి వైఫై త్రూ ఫోనే కనెక్ట్ చేసుకున్నాను. అది కట్ అయిపోతుంది, ఈ అన్నోన్ కాల్ వస్తుంటే నాకు ఆ వైఫై కట్ అయిపోతుంది, ఎగ్జామ్ బ్లాక్ అవుతుంది. అప్పటికి 6-7 మిస్డ్ కాల్స్, నేను కట్ చేస్తూనే ఉన్నాను, ఇంకా వస్తూనే ఉంటే అరే ఏంటిది అని చెప్పి 7th టైంకో 8th టైంకో లిఫ్ట్ చేస్తే నాన్న వాళ్ళ కొలీగ్ ఇలా, మీ నాన్న కళ్ళు తిరిగి పడిపోయారు నాన్న, అర్జెంటుగా అమ్మని కలవాలి, అమ్మ నంబర్ ఇవ్వు అని అంటే, అరే కళ్ళు తిరిగి ఎందుకు పడిపోతారు, ఏమైంది ఏంటి అని అంటే, పడిపోయారు అని చెప్పారు అంతే. లేదు అంకుల్ ఏమైంది చెప్పండి అని అంటే ఆయన చెప్పట్లేదు. తర్వాత ఎప్పటికో ప్యారలైజ్ అయ్యారు డాడీ అని చెప్పారు. సో అప్పటికప్పుడు వాళ్ళకి దగ్గరున్న హాస్పిటల్లో కొలీగ్సే తీసుకెళ్లారు. అంతా ఓకే. మేము మిడిల్ క్లాస్ సార్, లైక్ అబవ్ మిడిల్ క్లాస్ కాదు, అలా అని బిలో కూడా కాదు, మిడిల్ క్లాస్ ఉంటే ఫినాన్షియల్గా అంత స్ట్రాంగ్ అయితే కాదు. అసలు అర్థం కాలేదు ఏం చేయాలి అని. ఎగ్జామ్ ఉంది ఒక 10-12 daysలో, ఇదే ఫస్ట్ ఎగ్జామ్, ఇది క్రాక్ చేసేస్తాము అన్నట్టు అనిపించేది. ఇంకా ఈ టైంలో ఏం చేయాలో అర్థం కాక అప్పటికప్పుడు హాస్పిటల్కి వెళ్తే నాన్న ఐసీయూలో ఆల్రెడీ ఉన్నారు. అప్పటికి తమ్ముడు అందరూ వెళ్ళిపోయారు హాస్పిటల్కి, నేనే లేట్గా వెళ్ళాను. వెళ్ళేసరికి నాన్న అట్లా పడుకొని ఉన్నారు, చూడలేకపోయాను. తర్వాత బయటికి వచ్చాక ఓయూ ఫ్రెండ్స్ అన్నాను కదా, వాళ్ళు కాల్ చేసి ఏం కాదు నాన్నకి, మేము ఉన్నాం, ఎన్ని lakhs అయినా పర్లేదు, వి విల్ గివ్ యూ, మేము చూసుకుంటాము, బట్ నువ్వు చదువు ఆపకు, ఇదే నీ పాయింట్, ఇది రాకపోతే కష్టం అని అన్నారు. సో చదివాను సరే అని చెప్పేసి, నాన్న పైన ఐసీయూలో ఉండేవాళ్ళు, నేను కింద రూమ్లో కూర్చొని టెస్ట్ రాస్తూ కూర్చునేదాన్ని. ఆ టైంలో టెస్ట్లు రాస్తూ కూర్చొని, డాడీ 3 days ఉన్నారు సార్, మేజర్ థింగ్ కాలేదు, కానీ ఆ పాయింట్ ఆఫ్ టైంలో అయ్యేసరికి మాకు ఏం చేయాలో అర్థం కాలేదు.
తమ్ముడిది ఎంబీబీఎస్ అయిపోతుంది, అప్పుడు ఇంకా ఎంబీబీఎస్ చేస్తున్నాడు. మేమిద్దరం సెటిల్ అవ్వలేదు. రిలేటివ్స్ అంతంత మాత్రం, వాళ్ళు కూడా పెద్ద హెల్పింగ్ గానీ ఏమి ఉండదు. అమ్మ నేను, అమ్మకి తెలీదు, ఏమీ తెలీదు పెద్దగా. ఏమైనా చేస్తే పెద్దదాన్ని నేనే. ఇంకా సెటిల్ అవ్వలేదు, ఇంకా ఆయన పైన డిపెండ్ అవుతున్నాము అని కొంచెం ఉండేది. ఆ టైంలో చుట్టాలు కూడా వచ్చి అన్నారు సార్, రిలేటివ్స్ వచ్చి అన్నారు, మీ వల్లనే అవుతుంది, ఇలా బర్డెన్ అయిపోతున్నారు మీ నాన్నకి, గవర్నమెంట్ జాబే కావాలి అని ఏముంది, ప్రైవేట్ అయినా చేసుకోవచ్చు కదా ఏముంది అని అన్నారు. అదే ఎగ్జామ్ క్రాక్ అయిపోయింది, ఇప్పుడు అయితే సెటిల్ అయిపోయాం. సారీ అండి మిమ్మల్ని అడిగి ఇబ్బంది పెట్టాను. అదే దాదాపుగా బీటెక్ చేశారు, ఆ తర్వాత సక్సెస్ లేదు, మళ్ళీ బీటెక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంటెక్ జాయిన్ అయ్యి మళ్ళీ గవర్నమెంట్ జాబ్స్కి కాంపిటేటివ్ ఫీల్డ్లో మళ్ళీ చాలా లాంగ్ టైం ప్రిపేర్ అయ్యారు, అక్కడ కూడా ఒక సక్సెస్ రాలేదు. నాన్న హాస్పిటల్ ఉన్నాడని బాగా చదివారు, అక్కడ సక్సెస్ వచ్చింది. అంటే అది మీ టర్న్ పాయింట్ అయింది. ఆ ఫస్ట్ జాబ్ వచ్చిన తర్వాత ఎలా అనిపించిందండి? అంటే ఎవరికి ఫోన్ చేశారు? రిజల్ట్ చూసినప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు? నాన్న అయితే పక్కన లేకుండే సార్, నాన్నకు ఫోన్ చేసి చెప్పాను. నాన్న ఫస్ట్ అరే మళ్ళీ ఒకసారి చూసి నాకు హాల్ టికెట్ నంబర్ చెప్పురా అని అన్నారు. సో డాడీ వాళ్ళు అయితే చాలా హ్యాపీ ఉండే, వచ్చింది అని అంటే చాలు ఇంకా సెటిల్ అయిపోయాము, నా కూతురు అయితే సెటిల్ అయిపోయింది అనే హ్యాపీనెస్లో ఉన్నారు. ఇన్ని ఇయర్స్ నేను ఎంత స్ట్రగుల్ చేశానో ఆయన కూడా అంతే స్ట్రగుల్ చేశారు సార్. 27-28 ఏళ్ళ పిల్లలు ఇంకా ఇంట్లోనే ఉన్నారు, డాడీ ఒక్కరు చూసుకోవాలి అని అంటే కష్టం అయ్యేది. అందుకే మేము ఎక్కువ సేఫ్ కూడా ఏం చేయలేకపోయాం. మొత్తం మమ్మల్ని ట్రీట్ చేయడానికి, మమ్మల్ని చూసుకోవడానికి నాన్నకి సరిపోయేది. సో నాన్న అయితే చాలా హ్యాపీ ఉండే, ఏడ్చేసారు, నేను ఏడ్చాను, నాన్న హ్యాపీ ఉన్నారు. చాలు నాన్న, చాలు తల్లి అని చెప్పుకున్నారు. చెప్పుకున్నాం. ఇప్పుడు ఆయన గొప్పగా చెప్పుకుంటున్నారు అందరికి, నా కూతురు ఇన్ని జాబ్స్ కొట్టింది అని గొప్పగా చెప్పు. అమ్మ కూడా చెప్పుకుంటుందంట కదా? అమ్మ కూడా చెప్పుకుంటుంది. మా అమ్మాయిని ఎందుకు చదివిస్తారు అని అందరు అన్నారు. చూడండి, నాకు ఇలా వచ్చిన రోజు నేను ఆయనకు చెప్పాను, రిలేటివ్స్ అందరి నంబర్స్ తీసి ఆయన అందరికి ఫోన్ చేసి చెప్పారు నా కూతురికి జాబ్ వచ్చింది అందరికి, లిస్ట్ మొత్తం. ఇంతకంటే ఎక్కువ కావాలండి ఒక డాక్టర్గా. మీరు ప్రిపరేషన్ టైంలో కూడా ఎకనామికల్గా ప్రాబ్లం ఉండడం వల్ల, లేదంటే ఏదో ఒకటి కారణం వల్ల ట్యూషన్ కూడా చెప్పేవారంట. అయితే నేను ట్యూషన్ ఎందుకు చెప్పాను అంటే, ఒక చిన్న ఎక్స్పెన్సెస్ అన్నా కవర్ చేసుకుందాము, మొత్తం నాన్నకే ఎందుకు పడాలి అన్నట్టు నేను ట్యూషన్ చెప్దాం అనుకున్నాను. అయితే వాళ్ళు ఏంటంటే ట్యూషన్ చెప్పేవాళ్ళు ఒక దానికి సెటిల్ అవ్వరు. ఒకసారి ఈవినింగ్ రమ్మంటారు, ఒకసారి ఆఫ్టర్నూన్ రమ్మంటారు, ఇంకొక రోజు మార్నింగ్ రమ్మంటారు. అలా నా టైం షెడ్యూల్ దెబ్బతినేది. అలా నాకు ఎందుకో సెట్ అవ్వక ఈ ప్రిపరేషన్ డిస్టర్బ్ అవుతుంది అన్నట్టు మా నాన్న కూడా, వద్దు నాన్న చాలు, ఎందుకు చెప్పాలి, ఎవరో ఇంటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఏముంది, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను, నువ్వు దాని గురించి ఫైనాన్షియల్గా అసలు వరీ అవ్వద్దు, నువ్వు ఫస్ట్ చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టు అని ఆయన చెప్పాను సార్. ట్యూషన్ చెప్పుకుంటూ కూడా చదివారు. అవును సార్. ఈ రోజు ఇలా సక్సెస్ అయ్యారు, మా దగ్గరకు వచ్చారు, మీ అమూల్యమైన టైం మాకు ఇచ్చి వ్యూవర్స్కి, అదేవిధంగా ఉమెన్స్కి, అమ్మాయిలకి ఎంతో ఇన్స్పిరేషన్గా నిలిచారండి మీరు ఈరోజు. అసలు ఎంత ఇన్స్పిరేషన్ అంటే, ఒకటి కాదు రెండు కాదు, దాదాపుగా 5-6 years అంటే 4-5 years జర్నీ, ఆ తర్వాత సక్సెస్ ఒకటి కాదు మళ్ళీ వచ్చింది. అంటే ఎన్ని సంవత్సరాలు చదివారు, అన్ని జాబ్స్ వచ్చాయేమో అన్ని జాబ్స్ కొట్టేశారు. ఇప్పుడు ఒక అచీవర్ లాగా ఇక్కడ ఉన్నారు, ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ మళ్ళీ గ్రూప్ 1 కొట్టుకొని రండి, మళ్ళీ మనం ఇంటర్ చేయాలి, భీష్మ అకాడమీకి ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.